ఫ్రెండ్స్, జగన్ గారు క్యాపిటల్ మీద చేసిన కామెంట్స్ నిన్న మొన్న బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. కానీ దాని ఫుల్ ఆడియో లీక్ అయింది. ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీన్ని చూపించలేదు. అసలు జగన్ గారు క్యాపిటల్ మీద మాట్లాడింది ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించకుండా కట్ చేసింది ఏంటి, నాకు ఆయన ప్రెస్ మీట్ లో దొరికిన ఈ ఫుల్ ఆడియో క్లిప్ ఏంటి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీతో ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఫస్ట్ అసలు జగన్ గారు క్యాపిటల్ మీద చేసిన కామెంట్స్ ఏంటి అని ఫస్ట్ చూద్దాం. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియో నిన్న మొన్న. ఇది ఆయన ఇంగ్లీష్ లో చెప్తారు, నేను మళ్ళీ దాన్ని మీకు తెలుగులో సింపుల్ గా చెప్తాను, చూడండి. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours would also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here. 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. ఆయన మాట్లాడింది ఇప్పుడు సింపుల్ గా మీకు తెలుగులో చెప్తా. జగన్ గారు అక్కడ మాట్లాడింది రెండు విషయాల మీద. ఒకటి క్యాపిటల్ అనే కాన్సెప్ట్ మీద, రెండోది క్యాపిటల్ అమరావతి రీజన్ లో పెట్టడం మీద. ఆయన క్యాపిటల్ గురించి ఏమన్నారంటే, దెర్ ఇస్ నో సచ్ వర్డ్ యాజ్ క్యాపిటల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో క్యాపిటల్ అనే వర్డే లేదు. గవర్నమెంట్ ఎక్కడ ఉంటే, గవర్నమెంట్ ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తే అదే క్యాపిటల్. సీఎం ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తే అదే క్యాపిటల్ అన్నారు. ఇది వినగానే కొద్దిగా ఆడుగా అనిపించింది. అదేంటి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అంటున్నారు ఏంటి అని అనిపించింది. అందుకని రివైండ్ చేసుకొని మళ్ళీ చూసా, నాకు కొద్దిగా ఆడుగానే అనిపించింది. అయితే నాకేం డౌట్ వచ్చిందంటే, అసలు జగన్ గారిని ఏం క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చెప్పారు అన్న దాని మీద నా డౌట్ వచ్చింది. అందుకని నేను అసలు జగన్ గారు ఈ ఆన్సర్ చెప్పే ముందు అక్కడ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అని ఆ ఫుల్ వీడియో క్లిప్ కోసం నేను ఇంటర్నెట్ మొత్తం వెతికాను నా సాయశక్తులా. ఎక్కడ దొరకలా. ఎంతసేపు జగన్ గారు మాట్లాడిన పీస్ నే తీసుకొని దాని మీదే విశ్లేషణలు, షోలు, వీడియోలు చేస్తున్నారు తప్ప అసలు ఏం క్వశ్చన్ కి జగన్ గారు ఈ ఆన్సర్ ఇచ్చారో అని ఎవ్వరు చూపించలేదు. అంతే కదండి, మనం చెప్పిన ఆన్సర్ ఏ క్వశ్చన్ కి అనే దాన్ని బట్టి కాంటెక్స్ట్ మారుతుంది కదా. సపోజ్ నేను ఒకళ్ళకి శ్రీలంక అని ఆన్సర్ చెప్పాను అనుకోండి, అది ఇండియాకి సౌత్ లో ఉన్న కంట్రీ పేరేంటి అన్న దానికి నేను శ్రీలంక అని ఆన్సర్ ఇస్తే దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. లేదా నేను గనక సిబిఎన్ గారు ఏ దేశం పేరు చెప్పి ఫేక్ ప్రాపగాండాస్ చలామణి చేసుకొని పవర్ లోకి వచ్చారు అన్న దానికి నేను శ్రీలంక అని చెప్తే దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, అవునా? అలాగే జగన్ గారు కూడా క్యాపిటల్ మీద ఈ కామెంట్స్ చేయడానికి ఏ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ ఇచ్చారో అని చెప్పి నేను ఆ ఫుల్ వీడియో క్లిప్ కోసం వెతికా. చివరికి నాకు దాని ఆడియో దొరికింది. ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఆడియో దొరికింది. మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఇది వింటే సిబిఎన్ గారే జగన్ గారికి కాల్ చేసి థ్యాంక్స్ చెప్తారు. మీరేమనండి, ఇంగ్లీష్ లో ఉంటుంది. దాని తర్వాత నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా తెలుగులో కూడా చెప్తాను. Legal sanctity to capital Amravati. So far, capital Amravati has not been legally. What do you believe that legally it doesn't have the? First of all, there is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it.
tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. అక్కడ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, అమరావతికి లీగల్ శాంక్టిటీ ఉందా? ఇప్పటిదాకా అమరావతికి క్యాపిటల్ గా లీగల్ శాంక్టిటీ లేదు కదా అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ గా జగన్ గారు ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ఈ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ మొత్తం తీసి పక్కన పడేసి జగన్ గారి క్లిప్ ని తీసుకొని వాళ్ళకి కావాల్సిన మసాలా యాడ్ చేశారు. ఇప్పుడు మీరు ఒకసారి మొత్తం కలిపి చూడండి. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ లాగా కట్ చేసి చూడడం కాకుండా ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ని జగన్ గారు ఇచ్చిన ఆన్సర్ ని కలిపి చూడండి. అమరావతి క్యాపిటల్ గా లీగల్ శాంక్టిటీ ఉందా లేదు కదా అని అడిగితే జగన్ గారు క్యాపిటల్ అనే వర్డే కాన్స్టిట్యూషన్ లో లేదు, గవర్నమెంట్ ఎక్కడుంటే సీఎం ఎక్కడుంటే అదే క్యాపిటల్ అని చెప్పి అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు సీఎం గా సిబిఎన్ గారు అమరావతి నుండే స్టేట్ రన్ చేస్తున్నారు కాబట్టి యాజ్ అ చీఫ్ మినిస్టర్ లీగల్ గా అమరావతికి లీగల్ శాంక్టిటీ లేకపోయినా కూడా ఇదే క్యాపిటల్ అనే కదా అర్థం. ఇది సిబిఎన్ గారిని ఎత్తిన పాలు పోస్తున్నట్టు కదా. మీరే చెప్పండి. ఇక్కడ నేను చెప్పింది, నేను అర్థం చేసుకుంది ఒక్క వర్డ్ అయినా రాంగ్ అయితే కామెంట్స్ లో విజయ్ యువర్ రాంగ్ అని పెట్టండి చూద్దాం. ఇదే జగన్ గారి సమాధానం ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్ కి రెస్పాన్స్ ఇచ్చుంటే ఆడ్గా ఉండుండేదేమో గానీ ఇక్కడ స్టేట్ క్యాపిటల్ వైపు పాజిటివ్ గా జగన్ గారు కామెంట్స్ చేసి సిబిఎన్ గారికి మంచి చేసేలాగా ఉంటే ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ని కట్ చేసి పడేసి జగన్ గారిని విలన్ గా చేసి చూపించడం వల్ల ఎవరికి బెనిఫిట్? ఆయనంత చక్కగా హుందాగా సీఎం గా ఎవరు ఎక్కడి నుంచి రన్ చేస్తే అదే క్యాపిటల్ అని నేషనల్ మీడియాకి హుందాగా చెప్తే ఇదంతా వదిలేసి మసాలా క్రియేట్ చేస్తారేంటి? అది మసాలా వేయడానికి బిర్యానీ కాదు, మంతెన సత్యనారాయణ గారి ఫుడ్ లాగా ఉప్పు కారం లేని హెల్దీ ఫుడ్ అని చెప్పిన అందులో మసాలా వేస్తే ఎలాగా? పైగా జగన్ గారు అమరావతి రివర్ బేసిన్ లో ఉంది అనడం ఏంటి? అది కరెక్టేనా అంటున్నారు. తప్పేంటి? ఇది జగన్ గారు అనడమే కాదు, మొన్న రీసెంట్ గా ఒక అమరావతి ఫార్మర్ మినిస్టర్ నారాయణ గారి మీటింగ్ లో చనిపోయే ఫ్యూ మొమెంట్స్ ముందు ఏమని సీరియస్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు? సార్ నాకు ఎక్కడో వాగుల్లో ఇచ్చారనో ఆ వాగుల్లో వస్తుందన్న భయంతోనో మాకు అక్కడ వద్దు అన్నారా లేదా? మరి రివర్ బేసిన్ లో ఉంది అని జగన్ గారు అన్నది కాసేపు పక్కన పెట్టండి. మరి మినిస్టర్ నారాయణ గారి మీటింగ్ లో చనిపోయే ఫ్యూ మొమెంట్స్ ముందు ఆ అమరావతి ఫార్మర్ రేజ్ చేసిన కన్సర్న్ ఏంటి? తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. చెంగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటేనే కూడా కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది రివర్ బేసిన్, ఫ్లడ్ ప్రోన్ ఏరియా, వాటి వల్ల రేసిన కన్సర్న్స్ లోవే కదా. ఇవన్నీ లెజిటిమేట్ కన్సర్న్స్ కావా? జగన్ గారు గానీ ఆ అమరావతి ఫార్మర్ మినిస్టర్ నారాయణ గారు మీటింగ్ లో చనిపోయే ఫ్యూ మూమెంట్స్ ముందు రేజ్ చేసిన కన్సర్న్స్ ఇవన్నీ లెజిటిమేట్ కన్సర్న్స్ కావా? అంటే ఫ్యాక్ట్స్ చెప్పినా కూడా మీద పడిపోతారా? అండ్ జగన్ గారు ఇంకేమన్నారు, ఒకవేళ మీకు ఈ ప్రాంతంలోనే క్యాపిటల్ పెట్టాలి అనుకుంటే అమరావతి కాదు, విజయవాడ గుంటూరు దగ్గరలో ఉన్న సిటీస్ ఇక్కడ పెట్టకుండా ఎక్కడో 40 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ కొత్తగా పెట్టడం ఏంటి అని అడిగారు. తప్పేంటి అందులో? కాళ్ళు నేల మీద పెట్టి గాల్లో ఎగరకుండా భూమి మీద స్థిమితంగా నడిచే వాళ్ళు ఇలానే అడుగుతారు. ఇన్ఫాక్ట్ జగన్ గారు యాజ్ అన్ అపోజిషన్ వాయిస్ ఇలాంటి క్వశ్చన్స్ అడగకపోతే తప్పవుద్ది కానీ హీ వాజ్ ఆస్కింగ్ ఆల్ ద రైట్ క్వశ్చన్స్. అసలు కొద్దిగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎవరికైనా ఈ అమరావతి ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉందా? చివరికి అమరావతి ఫార్మర్సే బోర్డని పబ్లిక్ మీటింగ్స్ లో, ఎమ్మెల్యేస్ కూర్చుంటున్న పబ్లిక్ మీటింగ్స్ లో మేము మళ్ళీ ల్యాండ్ ఇవ్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ లో అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకుంటది చెప్పండి? ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ల్యాండ్ పూలింగ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ ఆ ల్యాండ్ డెవలప్మెంట్ మీద ఉంటే కదా ఎవరికైనా కాన్ఫిడెన్స్ రావడానికి. చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా సైడ్ అయిపోయారు అమరావతి ఫార్మర్స్ వైపు నిలబడకుండా. ఇలాంటివి గ్రౌండ్ లో జరుగుతుండబట్టే కదా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఆయన హీస్ వెరీ ప్రో ఫార్మర్. అలాంటి ఆయన ఎన్ని మీటింగ్స్ పెట్టి ఎన్ని ఇంటర్వ్యూస్ లో టెంపర్ లూజ్ కాకుండా సంయమనంతో ఈ ఏజ్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఫైట్ పుటప్ చేస్తున్నారు. ఇన్ ఎసెన్స్ నాకు జగన్ గారు చేసిన స్టేట్మెంట్స్ లో ఎంత సెన్స్ అయితే కనిపిస్తుందో వడ్డే సోమనాథేశ్వరరావు గారు చేస్తున్న ఫైట్ లో కూడా అదే సెన్స్ కనిపిస్తుంది. సో ఎటు నుండి చూసినా జగన్ గారు చేసిన కామెంట్స్ అటు క్యాపిటల్ అనే కాన్సెప్ట్ మీద అవ్వచ్చు, క్యాపిటల్ గా అమరావతి కాదు విజయవాడ గుంటూరు మధ్యన అని చేసిన కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ మన స్టేట్ ఫైనాన్సెస్ ని, స్టేట్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసేలాగే ఉన్నాయి కదా. అసలు పంచాయతీలు పెట్టుకోవడానికి కాకపోతే పని పాట ఏమీ లేనట్టు ఇష్యూయే లేని చోట ఇష్యూ క్రియేట్ చేసి అక్కడ మసాలా క్రియేట్ చేస్తున్నారేంటి? కాదంటే చెప్పండి. నేను ఈ ఎపిసోడ్ లో మీతో ఆ ఆడియో లీక్ ద్వారా నాకు అర్థమైంది ఏంటో మీతో డిస్కస్ చేశా. నేను ఇంటర్ప్రిట్ చేసింది ఏ ఒక్క వర్డ్ అయినా తప్పు అయితే చెప్పండి కామెంట్స్ లో. లేదా మీకు కూడా నాలాగే జగన్ గారు వాట్ ఎవర్ హీ స్పోక్ మేడ్ అబ్సల్యూట్ సెన్స్, జగన్ గారు చేసిన కామెంట్స్ లో హేతుబద్ధత ఉంది అని మీకు అనిపిస్తే కామెంట్స్ లో సెన్సిబుల్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.